హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఈ రోజు నుంచి రీజనింగ్ సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ మీకు ఒక 10 to 15 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. యాజ్ టీజ్గా ఎగ్జామ్కి ఎట్లా వస్తాయో ఆ మోడల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ని నేను అనాలిసిస్ చేసి మీకు ఈ పేపర్స్ అందివ్వడం జరుగుతుంది. ఇవి మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు దీని యొక్క పీడిఎఫ్ కూడా ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. సో దానికోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు వీలైతే మన యొక్క ఛానల్ని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ యూస్ఫుల్ కంటెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మూవ్ అయిదాం. సెలెక్ట్ ది సెట్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే ఆర్ ద నంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. ఇగో ఇక్కడ ఈ రెండు సెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ రెండు సెట్స్కి రిలేటెడ్గా ఇక్కడ ఏది ఉందని చూడాలి. ఇక్కడ నాలుగిట్లలో ఏదైతే కరెక్ట్ అవుతుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు ఇది ఏంటంటే ఫస్ట్ ఇగో 9 ఉంది. ఈ 9 క్యూబ్ మైనస్ 19 స్క్వేర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, 9 క్యూబ్ మైనస్ 19 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 9 క్యూబ్ ఎంత ఫ్రెండ్స్? 729. ఓకే, 19 స్క్వేర్ ఎంత? మైనస్ చేయాలి, 361. ఈ రెండింటిని చేస్తే ఏమొస్తుంది మనకి? ఇగో 9 ఇట్లకెళ్ళి ఒకటి పోతే 8, 12 ఇట్లకెళ్ళి 6 పోతే 6, 6 ఇట్లకెళ్ళి 3 పోతే 3. ఇగో 3. ఇగో ఈ ఫస్ట్ నంబర్ క్యూబు, సెకండ్ నంబర్ స్క్వేర్ చేస్తే ఇగో థర్డ్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అదేవిధంగా ఇగో 10 క్యూబు మైనస్ 24 స్క్వేర్. 10 క్యూబ్ అంటే ఎంత ఫ్రెండ్స్? 1000 మైనస్ 24 స్క్వేర్ అంటే 576. ఈ రెండు చేస్తే మనకి ఎంత వస్తుంది? 424 వస్తుంది. అట్లా ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేసి సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చే థర్డ్ ఆన్సర్ రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏ ట్రై చేద్దాం. ఆప్షన్ ఏ ట్రై చేస్తే 6 క్యూబ్ మైనస్ 9 స్క్వేర్. ఓకే, 6 క్యూబ్ అంటే 216, 9 స్క్వేర్ అంటే మైనస్ 81. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? ఇగో సారీ, 6లోకి వెళ్ళి 1 పోతే 5, 11లోకి వెళ్ళి 8 పోతే 3, 135. సో 135 ఉందా? 135 ఉంది. ఇదే కరెక్ట్ ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ కరెక్ట్. ఫస్ట్ది క్యూబ్, సెకండ్ది స్క్వేర్, మైనస్ చేస్తే వచ్చేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇగో ఇందులో 4 పేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈచ్ పేర్ ఆఫ్ ది లెఫ్ట్ అండ్ రైట్ రిలేషన్ ఉంది. ఓకే, ఈ రిలేషన్లో ఏదైతే రాంగ్ ఉందో అది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి ఇది ఎట్లా చేస్తారంటే, ఇది చిన్న నంబర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. 3000 అనేది చిన్న నంబర్, ఈ పెద్దవి. ఇప్పుడు దీన్ని ఎంతలా చేస్తే ఇంటూ చేస్తే వస్తుందో చూడాలి. 3125, 7లా 31 అంటే 3721 అవుతుంది. ఇక ఇట్లా 24 అవుతుంది. అప్పుడు 3125 9లో వేయండి. ఇంటూ 9 చేస్తే ఎంత వస్తుంది మనకి? 3125 ఇంటూ 9 అంటే 28,125 వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ 1258 9 చేస్తే 1258 ఇంటూ 9 అప్పుడు ఎంత అవుతుంది? ఇది మనకి 11,322 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5483 ఇంటూ 9, 5483 ఇంటూ 9 చేస్తే ఎంత అవుతుంది మనకి? 49,347 వస్తుంది. కాబట్టి ఇగో 347, 374 కాదు, ఇక్కడ రాంగ్ ఉంది. ఓకే, ఆప్షన్ సి రాంగ్ ఫ్రెండ్స్. అట్లా ఈ చిన్న నంబర్ పెద్ద నెంబర్ రావాలంటే ఇంటూ మనకి ప్లస్ చేస్తే రాదు, మైనస్ చేసినా రాదు. అట్లా ఈ నంబర్లు బిగ్ ఉంటే మనం మల్టిప్లికేషన్ చేయాలి, లేకపోతే స్క్వేర్ చేయాలి. మల్టిప్లికేషన్ ట్రై చేస్తే వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇగో ఇది ఒక ఈ ఫిగర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ ఆప్షన్లో దాగుంది. ఎంబెడెడ్ అంటే దాగుంది. దాన్ని గుర్తుంచుకోవాలి, మనకి ఎక్కడ ఉందని గుర్తుపట్టాలి. సో మనకి ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఆప్షన్ బిలో ఇక్కడ ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఉంది. మళ్ళీ ఇగో ఇక్కడ ఇట్లా పోతుంది, తర్వాత ఇగో ఇది ఇట్లా, ఇగో ఇట్లా ఇక్కడ మ్యాచ్ అవుతుంది మనకి. చూడండి, ఓకే, కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీని మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇగో ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు. ఇది ఆప్షన్ బి కరెక్ట్. ఓకే,
నెక్స్ట్ మనకి the series given below contains a sequence of numbers. Identify the incorrect combination. మనకి ఏముంది 325 259 ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ఎంత -66. ఓకే, నెక్స్ట్ ఇట్లా ఉంచిరా అండి ఒకసారి. ఇక్కడ ఎంత అవుతుంది ఇట్లా నుంచి వస్తే 94కి ఇక్కడ ఏముంది 91. ఈ రెండింటి మధ్యలో కాంబినేషన్ ఎంత -11. ఈ రెండింటి మధ్యలో కాంబినేషన్ ఎంత -22. ఈ రెండింటి మధ్యలో కాంబినేషన్ ఎంత -33. అప్పుడు ఈ రెండింటి మధ్యలో కాంబినేషన్ ఎంత -44 కావాలి. -44 అంటే 160 44 ఎంత 4 6 4 10 204. అంటే ఇక్కడ ఇది 204 అయింది అనుకో. అప్పుడు ఇంత ఇది ఎంత ఈ రెండింటి మధ్యలో ఎంత ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 55 ఉంది అనుకో. -55 259 -55 అంటే 402 204. సో ఇక్కడ 202 అనేది రాంగ్. ఆప్షన్ సి రాంగ్. ఓకే, ఇట్లా చూడండి. ఇట్లా రివర్స్లో వస్తే మనకు బెటర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇట్లాంటి క్వశ్చన్ సార్ట్ అవుట్ చేయడానికి వాటి డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ మనకి వచ్చిన దాన్ని పట్టుకొని మనం ఇక్కడ ఇది రాంగ్ ఉంది. ఆప్షన్లో 94 లాస్ట్కి ఉంది కాబట్టి కాదు. అట్లా కూడా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ చరిష్మా ఈజ్ కోడెడ్ యాజ్ 80. అప్పుడు ఏంది ఎట్లా వస్తుంది 8 అంటే వీటి ఫస్ట్ కోడింగ్ చేసుకోండి. సి అంటే 3, 8, ఏ అంటే 1, ఆర్ అంటే 18, ఐ అంటే 9, ఎస్ అంటే 19, ఎం అంటే 13, ఏ అంటే 1. ఓకే, ఇవన్నిటిని యాడ్ చేసుకోండి. ఈ 19 + 1 అంటే 20. ఓకే, ఈ 13 + 9 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ సరే 13 కాదు, ఇక్కడ 9 + 1 ఉంది కదా 10. 9 + 1 అంటే 10. ఓకే, నెక్స్ట్ ఏముంది 18 18, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 8 26, ఇది ఒక 3 29 ఇది ఒక 30 29 + 13 అంటే 42. మొత్తం ఎంత అవుతుంది 52 72 ప్లస్ ఇవి ఎన్ని నెంబర్లు ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. ఈ నెంబర్లు యాడ్ చేస్తుంటే 80 అట్లా. ఓకే, నెక్స్ట్ ఈ పర్ఫెక్షన్కి ఏంది? పర్ఫెక్షన్ కూడా ఇట్లనే చేస్తే మనకి ఏమొస్తుందంటే మనకి 85 వస్తుంది పర్ఫెక్షన్ది. 85 ప్లస్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇలా సారీ పర్ఫెక్షన్ మనకి ఎంత వస్తుందంటే 111 వస్తుంది ఫ్రెండ్స్. 111 వస్తుంది. ప్లస్ ఈ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. ఇవి యాడ్ చేస్తే 121. అదేవిధంగా ఇప్పుడు క్రియేషన్ చూడాలి మనం. మన క్వశ్చన్ ఏంది క్రియేషన్. CREATION. ఓకే, ఈ క్రియేషన్ అంటే సి అంటే ఎంత 3, ఈ ఆర్ అంటే 18, ఐ 5 అంటే ఏ అంటే 1, టీ అంటే 20, ఐ అంటే 9, ఓ అంటే 15 ప్లస్ ఎన్ అంటే 14. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 85 ప్లస్ ఎన్ని నెంబర్లు ఎన్ని లెటర్లు 1 2 3 4 5 6 7 8. 85 + 8 అంటే 93. ఓకే, సో మనకి ఆప్షన్ ఏ 93. ఇట్లా ఈ మోడల్ వస్తుంది కాబట్టి మీరు చూసుకోండి ఇట్లాంటి మోడల్స్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ మూవ్ అయిదాం. 5th క్వశ్చన్. 5 ఫ్రెండ్స్ 5 స్నేహితులు MNOP మరియు Q ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కేంద్రం ఎదురుగా కూర్చున్నారు. సర్క్యులర్ టేబుల్ ఫ్రమ్ ది సెంటర్ ఫేసింగ్ ఫ్రమ్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఇట్లా వృత్తాకార టేబుల్ ఉంది. ఇల్లు 5 సిట్టింగ్ చేశారు. ఈ 5 ఏంటంటే టేబుల్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్ అంటే బయట వైపు చూస్తున్నారు. అవే బయటికి, ఫేసింగ్ సెంటర్ కాదు. ఓకే, అది చూసుకోండి, అది ఇంపార్టెంట్ పాయింట్. 1 2 ఇక్కడ 3 ఇక్కడ 4 అనుకోండి 5. ఈ ఆరో మార్క్ నేను అవే బయటికి పెట్టాను కదా. ఓకే, చూసుకోండి. అప్పుడు ఓ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. మనకి ఇక్కడ పి అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇటు సైడ్ ఏమవుతుంది లెఫ్ట్ అవుతుంది. మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకోని ఇమాజిన్ చేసుకోండి, లెఫ్ట్లో ఇక్కడ ఓ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. హూ ఈ సిట్స్ థర్డ్ టు ద
రైట్ హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూకి థర్డ్ రైట్లో ఉండాలి ఎవరు? ఇప్పుడు పి. క్యూ ఓ క్యూకి ఎడమ వైపు 3వ స్థానంలో కూర్చున్న పీకి ఎడమ వైపున కూర్చున్నాడు. క్యూకి కుడి వైపున 3వ స్థానంలో కూర్చున్న పీకి అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ? నెక్స్ట్ we sit third to the right of q. థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూకి ఇగో ఇక్కడ క్యూ వచ్చాడు అనుకోండి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో పి ఉన్నాడు. ఓకే, ఇగో క్యూకి కుడి వైపున 3వ స్థానంలో కూర్చున్న పీకి ఎడమ వైపున కూర్చున్నాడు ఓ. ఇగో క్యూకి థర్డ్ రైట్లో పి ఉన్నాడు, ఇతనికి ఎడమ వైపున ఓ ఉన్నాడు. ఓకే, ఎం పీకి పక్కన కూర్చోలేదు అంటే ఇక్కడ కాదు, ఎం ఇక్కడ రాకపోతే ఇక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు ఎం. సో ఇక్కడ మిగిలింది ఎవరు? ఎంఎన్. ఓకే, పీకి కుడి వైపున కూర్చున్న వారు ఎవరు? ఇక పీకి కుడి వైపున ఎవరు కూర్చున్నారు? ఎన్ కూర్చున్నారు. ఓకే, ఇట్లా అనాలిసిస్ చేసుకోండి. నేను తెలుగు ఇంగ్లీష్ కూడా లేట్ అవుతుంది, ఏదైనా ఒక లాంగ్వేజ్ ప్రిపేర్ చేసుకోండి, తొందర అయిపోతుంది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, ఇప్పుడు గుడ్ డీడ్స్ ప్లే ఈజ్ కోడెడ్ యాజ్ AGBITR. ఓకే, ఇగో మనకి పే ఎక్కడుంది, ఎక్కడెక్కడుంది? నేను కలర్ చేంజ్ చేస్తాను, ఒక్క నిమిషం. ఇంకో ఇక్కడ పే ఉందా? ఇక్కడ పే ఉంది, ఇక్కడ కూడా పే ఉంది. ఇందులో ఉంది ఏంది మరి? ఏజీ ఉంది, ఇంకా వేరే ఏం లేదు. ఏజీ. ఓకే, మనకి కౌంట్ అని అడిగాడు. కౌంట్ ఎల్ ఉంది, ఇగో ఇక్కడ ఉంది, కాకపోతే కౌంటింగ్ వేరే దాంట్లో లేదు. సో మనకి నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఆల్ యువర్ డీడ్స్. ఆల్ అనేది ఇగో ఇక్కడ ఉంది, ఇందులో ఉంది, ఇగో ఎక్కడెక్కడ ఆల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఇందులో ఏమవుంది? ఓడి ఇక్కడ ఉంది, ఈజెడ్ లేదు. అప్పుడు ఇగో ఆల్ అంటే ఏమవుతుంది? ఓడి అవుతుంది ఫ్రెండ్స్. ఆల్ అంటే ఓడి. సో మనకి తీసేయండి. యువర్ అనేది ఎక్కడెక్కడ ఉంది? యువర్ ఇక్కడ ఉంది, యువర్ ఎక్కడ లేదు. డీడ్ అనేది ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇక్కడెక్కడ ఉంది? ఇక్కడ కూడా డీడ్ ఉంది. మనకి ఇందులో ఫస్ట్లో లాస్ట్లో ఉంది ఏమేమి ఉంది? బిఐ ఉంది, టిఆర్ ఉంది. టిఆర్ అనేది బీజీ అవుతుంది. టిఆర్ అనేది ఏమో డీడ్ అవుతుంది. నెక్స్ట్ మనకు కౌంట్ ఉంది, కౌంట్ ఎస్ఎన్. మిగిలింది ఏమేమి? ఎస్ఎన్ ఉంది, యుఎం ఉంది. సో మనకి ఇక్కడ ఈ రెండు యువర్ అనేది ఎక్కడ లేదు, సో కౌంట్ అనేది కూడా ఎక్కడ లేదు, కాబట్టి మనకు ఎస్ఎన్ యుఎం మిగులుతుంది. సో మనకి ఏమవుతుంది? ఆప్షన్ సి, ఐదర్ ఎస్ఎన్ ఆర్ యుఎం. ఓకే, అట్లా మనకి ఇది ఏంటంటే కిందలో మీకు ట్రిక్ ఏంటంటే మనకి ఏ వర్డ్ అడిగాడని చూసుకోవాలి ఫ్రెండ్స్. కౌంట్ అడిగాడు, కౌంట్ ఎక్కడ ఉంది అనేది చూసుకొని దీనిలో రిమైనింగ్ని ఎలిమినేట్ చేయాలి, ఈ వీటిని ఎలిమినేట్ చేయాలి. అన్ని చేసుకుంటే పోతే టైం వేస్ట్ అవుతుంది. ట్రిక్ ఏంటంటే కౌంట్ అనే మనకు వర్డ్ ఏ వర్డ్ ఇచ్చినా చూసుకొని ఆ వర్డ్కి రిలేటెడ్ ఎక్కడ ఉందో మిగతా వాటిని ఎలిమినేట్ చేసి ఆ వర్డ్ని మనం సాల్వ్ చేసుకోవాలి, అట్లా ఈజీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ఆడ్ వర్డ్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేట్. సెకండ్ వర్డ్ అనేది టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్. ఇగో పెన్నుతోని మనం రాస్తాం కదా ఫ్రెండ్స్, రైట్. ఓకే, అదేవిధంగా మైక్రోఫోన్ అనేది మెగ్నిఫై. ఇగో ఈ మెగ్నిఫై చేయడానికి మైక్రోస్కోప్ను ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా కరెక్టే. రాయడానికి పెన్ను ఉపయోగిస్తాం. డిగ్ అంటే తవ్వడానికి ఏంది? మనకి స్పేడ్ అంటే మనకి పార, ఈ తవ్వడం కోసం కూడా పారని ఉపయోగిస్తాం. ఓకే, ఇవి మూడు కరెక్టే. అదేవిధంగా షూట్ అనేది గన్ కోసం ఉపయోగించే వస్తువు కాదు, ఇది రాంగ్. ఓకే, ఎందుకు కాదంటే అది తుపాకీతో చేసే చర్య. ఓకే, గన్ షూట్లో రెండవ పదం అనేది మొదటి పదంగా సూచించడం కాదు ఇది, కాబట్టి ఇది డిఫరెన్స్. ఓకే, దీంతో మనం ఇది చేస్తాం, పెన్నుతోటి రాస్తాం, మైక్రోఫోన్ తోటి మ్యాగ్నిఫై చేస్తాం, ఈ పారతోటి మనం తవ్వుతాం. ఇది గన్ షూట్తోనే అనేది అది రిలేటెడ్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇగో సో 9th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు ఇట్లా ఇవ్వగానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రాగానే మనకు ఈజీ కావాలంటే ఏం చేయాలంటే ఇగో ఇక్కడ రిలేషన్స్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లస్ అంటే ఏంది ఇక్కడ? ఇగో ప్లస్ అంటే ఫాదర్. ఓకే, నెక్స్ట్ యాష్ అంటే ఏంది?
యాష్ అంటే సిస్టర్. అదే విధంగా ఎట్ ద రేట్ అంటే ఏంది? ఇక్కడ నుంచే చెప్తున్నా నేను, ఇక్కడ నుంచే చెప్తున్నా. ఎట్ ద రేట్ అంటే బ్రదర్. అదే విధంగా ఈ 3 వచ్చినాయి. సో ఇక్కడ మనకి ఇగో ఎట్ ద రేట్ వచ్చింది. ఇక్కడ ఎట్ ద రేట్ అంటే ఏంటిది? బ్రదర్. అప్పుడు ఎవరు? బి ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఏ. ఓకే, ఇగో బి ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఏ. ఇగో ఇక్కడ ఎట్ ద రేట్ అంటే బి అంటే ఏకి సోదరుడు. మనకి ఎవరు? బి అంటే ఏకి సోదరుడు. అప్పుడు ఏంది? బి ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ మళ్ళీ ఏముంది? యాష్ ఉంది. అప్పుడు బి ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ ఏ. అంటే సి ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ బి. సి ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ బి అంటే ఇక్కడ వస్తాడు సిస్టర్. సి ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ బి, ఈమె సిస్టర్. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంది? ప్లస్ అంటే ఫాదర్. డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఇట్లా చూసుకోండి, ఇక్కడ డి అనేవాడు సి యొక్క ఫాదర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఏ. ఈజ్ ఫాదర్ ఆఫ్ డి. ఓకే, నెక్స్ట్ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. ఈ అనేవారు ఏమవుతారు? ఏకి. మనకి ఇగో వీళ్ళ ఫాదర్స్ యొక్క ఫాదర్, ఫాదర్స్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్. ఓకే, ఇట్లా ఇట్లా ఇవ్వగానే మనం అక్కడ రాసుకొని రిలేషన్స్ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ బ్యాటర్ ఈస్ కోడెడ్ యాజ్ ఇగో TERATAB అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి వర్డ్స్ జంబ్లింగ్ అయినాయి, అటు ఇటు కొత్తగా ఏం కాలేదు, ఇందులోనే అటు ఇటు చేంజ్ అయినాయి. సో అప్పుడు మనం ఇక్కడ నుంచే చేసుకోవాలి. ఇక్కడ రాసుకోండి BATTER. ఇదేమైంది? TERTAB. అప్పుడు ఇగో ఇక్కడ టీ ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ 3 వర్డ్స్ చేంజ్ అయినాయి, తర్వాత 3 వర్డ్స్ ఇగో ఏ ఇటు వచ్చింది, తర్వాత ఈ బి ఇటు వచ్చింది, తర్వాత ఈ 3 వర్డ్స్ ఏమొచ్చినాయి? మళ్ళీ ఫస్ట్ థర్డ్ ఇట్లా వచ్చింది. సో మనకి నెక్స్ట్ అది కూడా సేమ్, ఇది కూడా అట్లా ఉంటుంది. టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడికి వెళ్ళండి. ICEMAN. అప్పుడు మనకి ఏమైంది? ఇగో ఈ 3 వర్డ్స్ స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడ. సో అప్పుడు ECI అవుతాయి ఈ 3 వర్డ్స్. ఓకే, తర్వాత ఈ 3 వర్డ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి మనకి. ఇక్కడ నుంచి ఏమవుతాయి? MAN. ఓకే, MAN ECI. ఈ 3 వర్డ్స్ ఏమో మధ్య ఈ లాస్ట్కి వస్తాయి. ఫస్ట్ 3 వర్డ్స్ లాస్ట్కి, లాస్ట్ 3 వర్డ్స్ ఫస్ట్కి వస్తాయి. అట్లా లాజిక్. MAN ECI. MAN ICE తప్పు, ఇక్కడ మిస్టేక్ చేస్తారు. సో మనకి ఇక్కడ MAN చూస్తారు, మార్క్ చేస్తారు. ఇది అట్లా కాదు, ఇగో ఇక్కడ ఉంది ECI కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, ఇట్లా మిస్టేక్ చేయకండి, మిస్టేక్ స్కోప్. MAN చూసి మిస్టేక్ చేస్తారు, అట్లా చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇగో సేమ్ మళ్ళీ ఇంతకుముందు వచ్చిన మోడల్ ఇట్లాంటివి కూడా మనకి ఇందులో ఈ పేరు ఎట్లా మ్యాచ్ అవుతుందంటే ఇగో ఏం చేయాలంటే ఇది ఇంటూ మైనస్ కాకుండా ఒకసారి ప్లస్ చేయండి. ఇగో 378 థర్డ్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ థర్డ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుందా లేదు చూడండి. ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుందా లేదు చూడాలి. అప్పుడు ఏంది మనకి 182 79 378. థర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 171 97. సమ్ ఆఫ్ రివర్సల్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది ఇది అంటే మనకి ఇట్లా చేస్తే వస్తుందా? రావట్లేదు. 9 నుండి 11, 8 నుండి 16, 261 రావట్లేదు. మరి ఇక్కడ ఇంకేం చేస్తున్నారు? మనకేందంటే 371 ఇట్లా ఉంచండి. ఈ నంబర్స్ని రివర్స్ చేయండి ఫ్రెండ్స్. 182ను ఏమవుతుంది? 281 అవుతుంది. అదేవిధంగా 79 ఏమవుతుంది? 97 అవుతుంది. ఓకే, 8 9 8 17 3 378 అట్లా ఆ లాజిక్లో వస్తుందా? నెక్స్ట్ 604 చూడండి. 604 అంటే ఇది ఏమవుతుంది? 543 రివర్స్. ఇక్కడ 345 ఇట్లా రివర్స్ రాయండి. 543 ఇది 61 1661 అవుతుంది. 43 4 6 4 10 604 వస్తుంది. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ ఆప్షన్ ద్వారా చూడండి. ఇగో 79 ఏమవుతుంది? 97 అవుతుంది. 18 ఏమవుతుంది? 81 అవుతుంది. 8 9 8 17 178. సో ఇది ఆప్షన్ ఏ కరెక్ట్. ఇట్లాంటి చాలా క్రిటికల్ క్వశ్చన్స్ ఇవి. ఈ గెట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కానీ కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇవి ఈజీ అవుతుంది. ఇట్లాంటి ప్రాక్టీస్ కోసం మీకు ఇచ్చాను క్వశ్చన్.
ఓకే, చూడండి ఇది చాలా క్రిటికల్, ఎగ్జామ్లో నేను కూడా చేయలేను. కాకపోతే ఇట్లాంటి ఒక 1-2 మార్క్స్ మనకు జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఇట్లాంటి మీద ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక ఓన్స్ అనేది కిలోగ్రామ్. అదేవిధంగా మనకి క్వార్జ్, ఇగో ఓన్స్ బరువు యొక్క యూనిట్. అదేవిధంగా కిలోగ్రామ్ కూడా బరువు యొక్క యూనిట్ ఫ్రెండ్స్. ఇవి రెండు వెయిట్, బరువు యొక్క యూనిట్. అదేవిధంగా క్వార్జ్ అనేది ఘనపరిమాణం యొక్క యూనిట్. ఇక్కడ మనకి ఇంకేం వస్తుంది అంటే నెక్స్ట్ లీటర్లు కూడా ఘనపరిమాణాలకు సంబంధించింది కదా, ఘనపరిమాణం యొక్క యూనిట్. కాబట్టి ఇగో ఆప్షన్ డి కరెక్ట్ ఫ్రెండ్స్. అట్లా చూసుకోండి, ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఇట్లాంటి అనాలజీ క్వశ్చన్స్ ఇవి చదువుకోండి బుక్స్లో. ఎక్కడి నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేం, ఎక్కడి నుంచి రావచ్చు. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. అక్టోబర్ 2, 2003 గురువారం అయితే 15th జూలై 2010 ఏ రోజు? ఇఫ్ 2nd October 2003 is Thursday, then what will be the day of the week on 15th July 2010? క్యాలెండర్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇప్పుడు మనకి 2003 నుంచి వెళ్ళి మనకి 2007 వరకు, 2010 అడిగారు కదా, 2003 నుంచి వెళ్ళి 2010 వరకు ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్? 7 ఇయర్స్. ఈ 7 ఇయర్స్లో మనకి 2004 ఒకటి లీప్ ఇయర్ వస్తుంది, 2008 ఒకటి లీప్ ఇయర్ వస్తుంది. కాబట్టి 5 నార్మల్ ఇయర్స్, 2 లీప్ ఇయర్స్, అంతేనా? ఓకే, సో మనకి ఇప్పుడు ఈ 5లో మనకి ఎన్ని 5 ఆడ్ డేస్ ఉంటాయి 5 ఇయర్స్లో. 2 లీప్ ఇయర్స్లో ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. మొత్తం 9 ఆడ్ డేస్ ఉంటాయి. ఆడ్ డేస్ అంటే తెలుసు, క్యాలెండర్ చూసిన వాళ్ళు అంటే ఈ టాపిక్ చదివిన వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు ఇక్కడ 5 ఇయర్స్లో ఒక్కొక్క ఆడ్ డే ఉంటుంది నార్మల్ ఇయర్లో, కాబట్టి 5 ఆడ్ డేస్. లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ కాబట్టి మొత్తం 9 ఆడ్ డేస్. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 1 వీక్లీ కాబట్టి మనం 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తుంది. కాబట్టి అప్పుడు మనకి ఏంటంటే ఇగో అక్టోబర్ 2nd అక్టోబర్ 23rd అనేది మనకి ఏమవుతుందంటే థర్స్డే. అంటే ఇక మనం 2003 చూస్తున్నాం ఇక్కడ, థర్స్డే ఎక్కడ అనుకోకండి, మళ్ళీ థర్స్డే +2 ఏమవుతుంది అప్పుడు మనకి సాటర్డే అవుతుంది. ఓకే, మనకి ఎక్కడికి పోయినాం మనం? 2nd అక్టోబర్ 2003 నుంచి వెళ్ళి 2nd అక్టోబర్ 2010 వరకు పోయినాం. మనకు కావాల్సింది ఏంటి? 15th జూలై 2010. అంటే వెనుకకు రావాలి మనం. మళ్ళీ వెనుకకు రావాలంటే ఏంది మనకి? ఇగో జూలైలో 16 డేస్ ఉంటాయి ఫ్రెండ్స్. 15th జూలై అంటే 16 డేస్ ఉంటాయి. ఆ తర్వాత ఆగస్ట్లో మనకి ఎన్ని ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. సెప్టెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఏమడిగాడు? అక్టోబర్లో 2 డేస్. అక్టోబర్ 2nd మనకు వచ్చింది కాబట్టి 2 డేస్. మొత్తం ఈ రిమైనింగ్ ఎంత? ఇవన్నీ 79 డేస్. ఈ 79 అప్పుడు 7తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 7 11 77. అప్పుడు రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 2 వచ్చిందంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ సాటర్డే నుంచి వెళ్ళి మనం బ్యాక్ వస్తున్నాం కాబట్టి -2 చేయండి. రిమైండర్ 2 వాటి -2 చేస్తే మనకి ఏమొస్తుంది? సాటర్డే నుంచి మళ్ళీ అప్పుడు కూడా థర్స్డే వస్తుంది. రిమైండర్ బ్యాక్ రావాలి మనం, ఎందుకంటే ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయాం. మనకు కావాల్సిన జూలై కావాలి. మనం ఏం చేసాం? జూలై కాకుండా మనం అక్టోబర్ పోయినాం కాబట్టి బ్యాక్ వచ్చినాం కాబట్టి మళ్ళీ 2 మైనస్ చేస్తే అప్పుడు థర్స్డే వస్తుంది. మనకి ఆప్షన్ సి థర్స్డే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్యాలెండర్ నుంచి వెళ్ళి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ ఆర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో మనకి మొత్తం ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉన్నాయని చూడండి. ఇగో ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, ఇది. అదేవిధంగా ఇగో ఇది 2. ఓకే, ఏది? ఇగో ఇది 2. ఇక్కడ నుంచి ఇది 2, ఇది 3 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి స్ట్రేట్ లైన్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ వరకు, అది 4. ఓకే, మళ్ళీ ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు ఇది ఒక 5. నెక్స్ట్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక 6. నెక్స్ట్ ఇగో ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇదంతా ఒకటి ఇది అవుతుంది, స్ట్రేట్ లైన్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఇది 7. నెక్స్ట్ ఇగో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ 8. అప్పుడు ఇగో ఇది ఇక్కడ నుంచి ఇగో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఒక స్ట్రేట్ లైన్ 9. ఓకే, ఇగో ఇక్కడ ఇది ఒకటి ఉంది మధ్యలో, ఇక్కడ చూడండి ఇది ఒకటి ఉంది, ఇది 10.
సో ఇక రిమైనింగ్ ఇక్కడ ఒకటి 11. సో ఇవన్నీ స్ట్రేట్ లైన్స్, మనకి మొత్తం స్ట్రేట్ లైన్ అనేది 11. ఇట్లా ఇవి ప్రాక్టీస్ చేసుకోండి ఎక్కువ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇగో ఒక నిర్దిష్ట కోడ్లో అంటే డిఈఏఎఫ్ ఈజ్ ఏ రిటర్న్ యాజ్ 3587. అప్పుడు ఫైల్ FILE ఈజ్ రిటర్న్ యాజ్ 7465. హౌ ఈజ్ రిటర్న్ ఐడియల్ ఈజ్ దట్ కోడ్. అంటే ఇది ఇట్లా అవుతుంది, అప్పుడు మనకి ఎట్లా అనేది చూడండి. అప్పుడు మనకి ఇక్కడ ఇగో ఇక్కడ డి అంటే మన కోడ్ చూసుకోండి 4, కాకపోతే ఇక్కడ 3 ఉంది. ఇలా వర్డ్స్ అనేటి ఇందులో ఉన్న వర్డ్స్ మనకి ఏమొచ్చింది, ఈ లెటర్లో ఉన్నాయా? ఉన్నాయి. ఐ ఉందా? ఐ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఐ కోడ్ ఎంత ఇక్కడ వచ్చింది 4, కాబట్టి ఐ 4. డి అంటే ఎంత ఇక్కడ 4, ఇక్కడ ఫస్ట్ ఇది ఎంత 3. ఇది విత్ ఇన్ ద సిరీస్ లోనే మనం కోడింగ్ చేయడం ఇది. ఓకే, ఇప్పుడు ఈ ఎంత ఇక్కడ సెకండ్ ఎంత ఉంది, ఇక్కడ 5, 435. ఇక్కడ 435 ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూడాలి. అప్పుడు ఏ ఎక్కడ ఉంది? ఇందులో థర్డ్ లెటర్ ఏ. అప్పుడు ఇందులో ఏమి 8. ఓకే, అప్పుడు మనకి 8 ఇక్కడ లేదు కాబట్టి ఆల్రెడీ ఇది ఎలిమినేటెడ్. అట్లా చూసుకొని అట్లా చేయాలి. అప్పుడు ఆప్షన్ 3 కరెక్ట్. ఓకే, విత్ ఇన్ ద కోడ్ లోనే మనం ఇక్కడనే, అంటే డి అంటే 4, ఈ అంటే 5 అట్లా కాదు, విత్ ఇన్ ద కోడ్ లోనే మనం ఇక్కడ వేయాలి. ఓకే, అట్లా చేసేయండి. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ IFSP is written as JHTR. MPWF written as NRXH. అప్పుడు TOAD is written as. ఇప్పుడు I ఉంది, F ఉంది, S ఉంది, P ఉంది. ఇది ఏమైంది? ఇగో ఇక్కడ J అయింది, ఇక్కడ H అయింది, ఇక్కడ S ఇది ఏమైంది? T అయింది, ఇక్కడ P ఇది ఏమైంది? R అయింది. ఇది +1 అయింది ఫ్రెండ్స్. ఇదేమవుతుంది? ఇక్కడ ఇది +1 అయింది, ఇది +2 అయింది, ఇది +1 అయింది, ఇది +2 అయింది. +1 +2 ఫాల్ అవుతుంది. నెక్స్ట్ ఇగో ఇది కూడా చూసుకోండి అట్లా అవుతుంది. ఇగో M అంటే N +1, P అంటే 16, ఇది +2, ఇగో W అంటే 23, X అంటే 24 +1. మళ్ళా ఇది F అంటే 6, H అంటే 8 +1, అప్పుడు +2 అవుతుంది. అప్పుడు మనకి TOAD +1 T అంటే STU అవుతుంది. O అంటే 15, తర్వాత +2 కావాలి కదా, +1 +2 అంటే ఏమవుతుంది? 15 + 17 అంటే Q +1. ఏ అంటే మళ్ళీ B, ఇది మళ్ళీ D అంటే +2 అంటే 4 6 F. UQBF ఉంది ఆన్సర్. UQBF అంటే ఆప్షన్ B. ఓకే, అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఇగో 9637 అనేది మనకి 6488 అయింది. అప్పుడు 5408 ఏమవుతుంది చూడాలి ఫ్రెండ్స్. ఏమవుతుంది? ఇగో ఎట్లా ఇది మరి చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజికల్ క్వశ్చన్ ఇది. మనకి ఇది ఎంత చేసినా ఎగ్జామ్లో రాదు. ఇట్లాంటివి ఏం చేయాలంటే మనకి ఇగో చూడండి, ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇగో 9 × 7 63 మిడిల్ వచ్చిందా? ఓకే. నెక్స్ట్ 6 × 8 48. ఓకే, మిడిల్ వచ్చిందా? 5 8 40 మిడిల్ వచ్చిందా? అట్లా చూడండి. ఇప్పుడు ఇగో 8 6 48 కాదు, 7 8 56 వచ్చింది మిడిల్ది. రైట్, ఆప్షన్ బి కరెక్ట్. అట్లా ఇట్లాంటి మీరు ఎంత చేసినా మనకి టైం టేకింగ్ అయితే ఉంటాయి. కాకపోతే క్వశ్చన్ అబ్జర్వ్ చేయడంలో ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, తర్వాత ప్లస్ చేయన్నా, మైనస్ చేయన్నా, డివిజన్ చేయన్నా అట్లా చూడండి. ఓకే, అక్కడ టైం వేస్ట్ చేయకండి ఇట్లాంటి క్వశ్చన్స్ని. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4 letter clusters have been given, out of which 3 are alike some manner and 1 is different. ఇవన్నీ సేమ్ ఉన్నాయి, ఒకటి డిఫరెన్స్ ఉంది 4 ఏందని చూడాలి. ఇప్పుడు ఇగో ఇక్కడ BK YP ఏముంది? ఇగో ఈ రెండు ఆపోజిట్ నంబర్స్. ఆపోజిట్ అంటే రెండింటిని యాడ్ చేస్తే 27 రావాలి. ఓకే, ఇప్పుడు ఇది 16, ఇది 16, ఇది 11. అప్పుడు ఇవి రెండు కూడా ఆపోజిటే, KP కూడా ఆపోజిటే. ఓకే, నెక్స్ట్ GD TW ఇగో ఇవి రెండు ఆపోజిట్లే. ఓకే, ఎందుకంటే ఇది 7, ఇది 27 వచ్చిందా? ఇప్పుడు ఇది 4, ఇది 23 ఆపోజిటే, కాబట్టి ఇది కరెక్టే, ఇది కరెక్టే. నెక్స్ట్ SXHD. ఇప్పుడు S అంటే ఎంత? 19, ఇది 8 అంటే 27 కరెక్టే. ఇది 23, ఇది 4 27 కరెక్టే.
ఇది కూడా కరెక్టే. రిమైనింగ్ ఇదే ఆన్సర్. మరి ఎందుకు ఆన్సర్ ఇది? ఇగో సారీ, ఇది ఎంత ఆపోజిట్ ఎంత? ఇది 23. ఎక్స్ అంటే ఎంత? 23 కదా. ఎక్స్ ఎంత అవుతుంది? 23 అవుతుంది. సారీ, W23, ఎక్స్ 24 అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ ఫ్రెండ్స్, ఇది రాంగ్. రిమైనింగ్ ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఎక్స్ జేఎస్క్యూ, ఇప్పుడు ఎక్స్ అంటే ఎంత? 24, ఇది 3, 27 కరెక్టే. ఇప్పుడు జే ఎంత? 10, ఇది 17, 27. కాబట్టి ఇది రాంగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు రాంగ్ అంటే ఇది ఎక్స్ 24, ఇది 4, 28 అవుతుంది. ఆపోజిట్ కాదు ఇది. కాబట్టి ఇది కరెక్ట్. అంటే రాంగ్ ఏది అంటే కరెక్ట్ మేప్ ఇది. ఓకే, చిన్న స్మాల్ కరెక్షన్ చూసుకోండి. ఇది ఆపోజిట్, ఫస్ట్ థర్డ్ ఆపోజిట్, సెకండ్ ఫోర్త్ ఆపోజిట్. ఇలా ఆపోజిట్ లేదు, ఆపోజిట్ కన్నా ఎక్కువ ఉంది ఒకటి. 24 + 4 28 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఈ 3 ఒకటే రకం పేరు. ఏ బి డి ఒకటే పేరు, సి అనేది రాంగ్ పేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. క్యూఎఫ్, నెక్స్ట్ S2 అట్లా ఉంది. ఇప్పుడు మనకి 21, ఇది క్యూ అనేది ఎస్ అయింది, ఎంత? +2 అయింది. ఫస్ట్ చూసుకోండి, ఫస్ట్ లెటర్లు చూసుకోండి, +2 అయింది. తర్వాత 19 + 21 +2 +2 23 +20 25. అంటే వై రావాలి ఇక్కడ. ఓకే, వై ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఎలిమినేటెడ్ ఆప్షన్. ఇట్లా ఆప్షన్ ఎలిమినేట్ కూడా చేయాలి. తర్వాత 1 2 × 2, 2 × 3 6. అట్లా కూడా కాదు. ఇప్పుడు 1 ఉందా, 1కు × 1 చేయండి, +1 చేయండి. అప్పుడు ఏమవుతుంది? × 1 అంటే 1 +1 2. నెక్స్ట్ ఈ 2కి × 2 చేయండి, × 2 చేయండి, +2 × 2 +2. 2కి × 2 +2 చేస్తే 2 4 +2 6 వస్తుందా? ఓకే, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ 6కి × 2 చేయండి, 6కి × 3 చేయండి, +3 చేయండి, 18 × 21. ఓకే, 21కి × 4 చేయండి, +4 చేయండి, 21 4 × 80, 84 + 4 88. అప్పుడు 88 ఉంది ఆప్షన్. ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎలిమినేటెడ్. ఇక్కడ 88 ఉంది. అట్లా ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ లేట్ అవుతుందంటే థర్డ్ చూసుకోండి. కాకపోతే థర్డ్ అన్ని బి ఉన్నాయి కాబట్టి అట్లా రాదు. ఓకే, 88 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అంటే చూడండి, ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ అంటే దగ్గర ఉన్నాయని దగ్గరకు వస్తాయి. వాటర్ ఇమేజ్ అంటేనేమో కింది మీద అవుతుంది, మీది కింద అవుతుంది. సో ఇక్కడ మనకు దగ్గర ఉంది, ఏదేది ఉంది? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మిర్రర్ ఇమేజ్లో ఏ కంచి స్టార్ట్ కావాలి. సో ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేట్ ఆప్షన్, ఇది ఎలిమినేటెడ్. ఓకే, ఏ కంచెలు స్టార్ట్ కావాలి. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? ఇది రివర్స్లో ఉంది. ఆప్షన్ 1 అనేది రివర్స్లో ఉంది. కాబట్టి ఇది కూడా కాదు, రివర్స్ కావు. దగ్గరికి వస్తాయి, దూరానికి వస్తాయి. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో సమ్ టీచర్స్ ఆర్ philosopher. Some teachers are philosopher. Teachers, philosopher. Some teachers are some philosophers. Some philosophers are writers. ఓకే, సో మనకి ఇది స్టేట్మెంట్ ఫ్రెండ్స్. మరి కంక్లూజన్స్ ఏంది? సమ్ రైటర్స్ ఆర్ టీచర్స్. సమ్ ఈ రెండింటి మధ్యలో రిలేషన్ అనేది మనకి రైటర్స్కు టీచర్స్ మధ్య రిలేషన్ అనేది పాసిబుల్ అవుతుంది, కానీ 100% కాదు. ఓకే, ఇట్లా కూడా రాసుకుంటే పాసిబుల్ అవుతుంది, కానీ పక్కా అయితే కాదు కదా. కాబట్టి ఇది కూడా అనుసరించదు. అంటే కంక్లూజన్ 1 అనేది కాదు. నో రైటర్ ఈజ్ ఏ టీచర్ అంటే నో రైటర్ ఈజ్ ఏ టీచర్ అనేది కూడా అనుసరించదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇట్లా తీసుకుంటే పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా 100% కాదు.
సో మనకి ఏంటంటే ఇది కాదంటే ఈ రెండింటిని కలిపితే మనకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే రెండు ఇండివిజువల్ కావు. కాబట్టి ఐదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. అంటే ఇదైతే ఈ రెండింటిని కలిపితే ఏదైనా ఒకటి అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే టీచర్స్, ఫిలాసఫర్స్, రైటర్స్, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో రిలేషన్ మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకు ఆ రిలేషన్ చెప్పలే కాబట్టి ఇట్లనే తీసుకోవాలి. కాకపోతే ఇది పాసిబుల్ అవుతుంది అంటే అవుతుంది, కానీ 100% తీసుకోవాలని ఆప్షన్ లేదు కదా మనకి. కానీ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది 100% ఇచ్చిన కాబట్టి ఇది మనం తీసుకోకూడదు. కాబట్టి పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్. ఇది కూడా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఐదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ ఇగో 6, 15, 48 ఎట్లా 17, 17, 55, 13, 29 ఏమొస్తుంది? అప్పుడు మనకి ఎట్లా వస్తుంది చూడాలి. ఇగో ఇప్పుడు ఇక్కడ 6 5 చూడండి, 6 5 30. ఓకే, నెక్స్ట్ ప్లస్ 15 45 అవుతుంది. ఇక్కడికి ప్లస్ 3 చూడండి, 45 ప్లస్ 3 ఎంత 48. ఓకే, ఇప్పుడు 17 5 ఎందుకంటే 5 అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ 5 చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ ప్లస్ 17 ఎంత అవుతుంది? 17 5 7 5 35 ప్లస్ 17, అప్పుడు ఇది ఏమవుతుంది? 52 అవుతుంది. మళ్ళీ ప్లస్ 3 యాడ్ చేయండి, 55 అవుతుంది. ఓకే, ఇది కూడా కరెక్ట్. అప్పుడు ఇగో 13 into 5, ఫస్ట్ నెంబర్ ఇంటూ 5 చేయాలి, ప్లస్ సెకండ్ నెంబర్ని యాడ్ చేయండి 29. ఓకే, 13 5 65 ప్లస్ 29 ఎంత 94. ఈ వచ్చిన నెంబర్కి 3 యాడ్ చేయాలి కదా, మళ్ళీ లాస్ట్ 3 యాడ్ చేసాం కదా, అప్పుడు 97. అప్పుడు మనకి ఆప్షన్ సి 97. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. ఇన్ ఏ సర్టన్ కోడ్ GRMTS is ఇగో GRMTS is written as OPINC. ఓకే, సో ఇది ఎట్లా వస్తుందంటే ఇట్లా క్రాస్లో చూడండి, ఇది -4 అవుతుంది. నెక్స్ట్ 18 -4, ఇట్లా అన్ని క్రాస్లో -4 అవుతుంది. 13 -4 9, 20 -4 16, 19 -4 15, అంటే క్రాస్లో -4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది BATCH, అప్పుడు ఈ క్రాస్లో -4 కావాలి. B అంటే ఎంత మనకి 27, -4 అంటే ఎంత 23, 23 ఏమవుతుంది మనకి W అవుతుంది. మనకి W ఉన్న ఆప్షన్ ఏమేమి ఉంది? ఇగో X ఉంది, 23 మనకి 27 28 అవుతుంది. B 28 కదా ఫ్రెండ్స్, 28లోకి వెళ్ళి -4 అంటే 24 అంటే మనకి ఏమవుతుంది? లాస్ట్లో X అవుతుంది. ఓకే, X అన్న ఆప్షన్ ఏంది? ఇది తీసేయండి, ఎలిమినేట్ చేయండి. 3 ఇట్లా ఉంది. తర్వాత A అంటే ఎంత 27 -4 అంటే 23 అంటే ఏమవుతుంది? W, X W. ఓకే, నెక్స్ట్ T అంటే ఎంత 20లోకి వెళ్ళి 4 పోతే 16 అంటే ఏమవుతుంది మనకి? P. అదేవిధంగా C అంటే ఎంత? C అంటే 29లోకి వెళ్ళి -4 అంటే Y. అప్పుడు H అంటే 8లోకి వెళ్ళి 4 పోతే D, DPYXX, DYPXX అంటే ఆప్షన్ 2, రివర్స్ -4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇఫ్ 4 means 9, 2 means 5, అంటే మనకి 4 ఉన్న దగ్గర 9 రాయాలి ఫ్రెండ్స్, అప్పుడు 2 ఉన్న కాడ 5 రాయాలి. ఓకే, నెక్స్ట్ మైనస్ మీన్స్ ఇంటూ, డివైడెడ్ బై మీన్స్ ప్లస్, మైనస్ అంటే ఇంటూ, మైనస్ వచ్చిన కాడ మనం ఏం రాయాలి? ఇంటూ రాయాలి. అండ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై. ఓకే, ఇవి చేంజ్ చేసుకోవాలి. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్? నెక్స్ట్ 14 ప్లస్ వచ్చిన కాడ ఏం చేయాలి? మనం డివైడెడ్ బై రాయాలి. 7 ఉంటుంది.
ఓకే, తర్వాత మైనస్ వచ్చిన కాడ ఏం రాయాలి, ఇంటూ రాయాలి. 5 తర్వాత ఇంటూ 9 ప్లస్ వచ్చిన కాడ ఏంది, డివైడెడ్ బై 3. ఇది ఇక్కడ ఏమి ఇచ్చిండు, మైనస్ మీన్స్ ప్లస్. ఇక్కడ కొంతమంది డౌట్ ఏంటంటే ఇక్కడ ఇంటూ ఇచ్చింది కదా, ఇంటూ ప్లస్లో మళ్ళీ మనం రివర్స్లో మైనస్ రాసుకోవాలంటే రావద్దు. ఓకే, ఇట్లా మైనస్ ఉన్న కానీ ఇంటూ రాయాలి, ఇంటూ ఉన్న కాడ మైనస్ రాయద్దు. ఓకే, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఇది ఎంత అవుతుంది, 2 2 5 9 ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది మళ్ళీ, అంటే 3 2 5 10 10 3 30. ఓకే, ఆప్షన్ ఏ 30. అట్లా కొంతమంది మళ్ళీ ఇక్కడ ప్లస్ వచ్చిన అక్కడ మైనస్ రాయాలి, అట్లా అట్లా చూసుకోవాలి ఇలాంటి క్వశ్చన్లలో. అది కొన్ని క్వశ్చన్లలో డైరెక్ట్ ప్లస్ ఉన్న అక్కడ మైనస్ రాసుకోవచ్చు, కానీ ఇక్కడ స్పెసిఫిక్ ఇచ్చాడు కాబట్టి మనం ఇట్లనే రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 25 క్వశ్చన్. ఓకే, 8 ఫ్రెండ్స్, వీళ్ళందరూ 8 ఫ్రెండ్స్, మొత్తం ఫ్రెండ్స్. వీళ్ళు ఎక్కడ మరి ఏం చేస్తున్నారంటే సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ఆన్ సెంటర్. ఓకే, ఇక మొత్తం 8 మెంబర్స్ మనం ఇక్కడ సర్క్యులర్లో అరేంజ్ చేయాలి, సెంటర్ సైడ్ చూస్తారు వీళ్ళు. ఓకే, ఇక 1 2 3 4 5 6 7 8. ఓకే, చూసుకోండి, మౌనిక ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కాజాల్. మనకి ఇక్కడ కాజాల్ తీసుకోండి, ఈ కాజాలకి సెకండ్ రైట్లో మౌనిక ఉంది, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ మౌనిక. ఓకే, నెక్స్ట్ కాజల్ ఈజ్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ శ్వేత. శ్వేతకి థర్డ్ రైట్లో కాజల్ ఉండాలి. కాజల్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ శ్వేత. శ్వేతకి థర్డ్ రైట్లో కాజల్. ఇగో శ్వేత ఇక్కడ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, థర్డ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో కాజల్. ఓకే, నెక్స్ట్ పాయల్ ఈజ్ ఇమిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది శ్వేత. ఇగో ఈమెకి లెఫ్ట్లో పాయల్, ఇక్కడ పాయల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్వేత ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆరతి. సారీ ఆర్తి, అయ్యో ఆర్తికి సెకండ్ లెఫ్ట్లో శ్వేత, ఫస్ట్ లెఫ్ట్ ఇట్ సైడ్ సెకండ్ లెఫ్ట్. ఓకే, లక్ష్మి ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ శ్వేత. శ్వేతకి ఫోర్త్ రైట్లో, ఫస్ట్ రైట్ ఇక్కడ సెకండ్ రైట్ థర్డ్ రైట్ ఫోర్త్ రైట్లో లక్ష్మి. ఓకే, నెక్స్ట్ మాన్సీ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ శ్వేత అండ్ ఆర్తి. అంటే ఇక్కడ మాన్సీ వీళ్ళిద్దరికి ఇమీడియట్ నైబర్. ఓకే, రిమైనింగ్ మిగిలిన వాళ్ళు ఇక్కడ రాణి. మన క్వశ్చన్ ఏమో అడిగింది, హూ ఇస్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ మాన్సీ. మాన్సీకి సెకండ్ రైట్లో, సెకండ్ రైట్లో ఫస్ట్ రైట్ ఎవరు, మాన్సీకి ఫస్ట్ రైట్ ఎవరు అవుతారు, ఇట్ సైడ్ రైట్ ఇట్ అవుతుంది, లెఫ్ట్ అవుట్ అవుతుంది, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ కాజల్. సో మనకి ఆప్షన్ డి కాజల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో 50% ట్యాప్స్ ఆర్ ర్యాట్స్ స్టేట్మెంట్స్. వన్ ఇది 50% ట్యాప్స్ ఆర్ స్టాండ్స్. ఓకే, మనకి అట్మోస్ట్ 50% ఆఫ్ ట్యాప్స్ ఆర్ నైదర్ ర్యాట్స్ నార్ స్టాండ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఓకే, 50% ఇగో ర్యాట్స్, 50% ట్యాప్స్ ఎట్లా ఉన్నాయి అనుకోండి, సగం 50% అంటే సగం కదా, ఇది మొత్తం అనుకోండి. ఓకే, ఇందులో 50% ఇగో ఇది ట్యాప్స్, 50% ట్యాప్స్లలో ర్యాట్స్, మొత్తం ట్యాప్స్ అనుకోండి ఫ్రెండ్స్. ఈ ట్యాప్స్లో 50% ర్యాట్స్ ఉన్నాయి. ఓకే, 50% ట్యాప్స్ ఆర్ ర్యాట్స్. ఇందులో మనకి మళ్ళీ 50% ట్యాప్స్ ఆర్ స్టాండ్స్. ఇక మొత్తం ఇది స్టాండ్స్లో 50% ట్యాప్స్ అనేది ఇందులో పాసిబిలిటీ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాబట్టి ఇది కరెక్టే. అన్ని కుళాయిలు ఎలుకలు లేదు, అన్ని అనేది ఆల్ అనేది రాదు, ఇందులో పాసిబిలిటీ లేదు, కాబట్టి ఇది రాంగ్. కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఓన్లీ ఫాలోస్. ఓకే, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అనేది మనం ఎప్పుడైనా పాజిటివ్ వేలో చూడండి. ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఆల్ అనేది లేదు. ఇప్పుడు ఆల్ వచ్చిందా మనకి, ఇక్కడ ఆల్ అనేది ఉందా, స్టేట్మెంట్లో లేదు, కాబట్టి ఇది కాదు, కాబట్టి ఒక్కటే ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 2 అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 5 - 2 చేయండి. 5 - 2 అంటే 3 క్యూబ్ ఎంత, 27. ఓకే, ఈ 12 - 6 చేస్తే 6 క్యూబ్ 216. ఓకే రైట్. 10 - 3 అంటే 3 క్యూబ్. ఓకే, ఇక 8 - 5 అంటే 8 - 3 అంటే 5 క్యూబ్ ఎంత, 125. కాబట్టి మనకి ఆప్షన్ బి 125 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 28 క్వశ్చన్. 1067 68 ఇగో ఇది ఏమవుతుంది, ఇక్కడికి +1 అయింది,
ఇది +4 అయింది. ఇది ఎంత అవుతుంది? +6 అవుతుందా? 72 +16 ఇది. అదేవిధంగా ఇది ఎంత? మళ్ళీ నెక్స్ట్ ఇది 1 స్క్వేరు, ఇది 2 స్క్వేరు, ఇది 4 స్క్వేరు. నెక్స్ట్ 8 స్క్వేర్ చూడండి. 8 స్క్వేర్ అంటే 64. 1088 అంటే 64 ఎంత అవుతుంది? 12 14 15 1 1 1152. ఓకే, ఇక్కడ గ్యాప్లో మనకి 1152 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ డి. నెక్స్ట్ 1152కి మనకి 16 స్క్వేర్. 16 స్క్వేర్ ఎంత? 256. 256 యాడ్ చేస్తే 8 10 4 14 నాట్ 8. ఓకే, అట్లా 1 2 4 8 16. సో అది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8463 8384 8305 8266. రిలేషన్లో ఏంటంటే ఇది ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలో -79 ఉంది ఫ్రెండ్స్. ఈ రెండింటి మధ్యలో -79 ఉంది. ఈ రెండింటి మధ్యలో -79 ఉంది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో -79 అంటే ఎంత? ఇక్కడ 79 చేయండి. 16లోకి 9 పోతే ఏమవుతుంది? 7 ఉంది. 7 ఉన్న ఆప్షన్ ఏది? ఇదే ఆప్షన్ బి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 30 క్వశ్చన్. 30 క్వశ్చన్ ఏంటంటే మనకి 8 32. నెక్స్ట్ మనకి ఇది ఏమవుతుందంటే 8 32. 8 4 జా 32. కరెక్ట్గా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ 8 4 జా 32. ఇది 32 డివైడెడ్ బై 2 16. ఇది మళ్ళీ ఇంటూ 4. ఇది డివైడెడ్ బై 2. ఇది ఇంటూ 4. మళ్ళీ డివైడెడ్ బై 2 కావాలా? నెక్స్ట్ 128 డివైడెడ్ బై 2 అంటే 64. ఆప్షన్ ఏ 64. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది మోడల్ పేపర్ 1కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇదే విధంగా మీకు 10 to 15 మోడల్ పేపర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.